హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు పన్నీర్ బిర్యానీ వండుతున్నా ఫ్రెండ్స్. ఇక పన్నీరు ఇది 1/4 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం ఉప్పు నీళ్ళలో కడుక్కొని పెట్టుకున్నా. ఇక కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు, ఇక టమాటాలు ఒక 2 టమాటాలు పెద్ద సైజు మిక్సీ పట్టుకున్నా. ఇక ఉల్లిగడ్డ వేపుకున్నా నూనెలో ఇందాకనే, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు. ఇంకా ఓల్ గరం మసాలా, ఇందాక ఇది పెట్టుకున్నది ఇదే నూనె యూజ్ చేద్దాం. ఒక 3 పాలు పోసిన. కొంచెం పన్నీరు కొంచెం కలర్ వచ్చేదాకా, బంగారు కలర్ వచ్చేదాకా నేను కొంచెం వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకున్నా. ఇందాక వేసి పెట్టినా కదా, ఇది ఎక్కువ ఎత్తుకునేది ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఏం పెట్టాను కాబట్టి వేగినాయి కాబట్టి. ఇగో టమాటా ప్యూరీ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, రుచికి తగ్గట్టుగా కారము మనం ఎంత వేసుకుంటామో అంత కారం, ఉప్పు, కొంచెం అయిపోయాక పైకి వెళ్ళాక ఇది కొంచెం రానిది, కొంచెం గరం మసాలా, కొంచెం ఓల్ గరం మసాలా నూరు పెట్టుకుని ఓల్ గరం మసాలా. ఇక ఇలా నీళ్ళు బియ్యం పెట్టుకుంటాం అనమాట. ఇక బియ్యం కడిగి పెట్టుకున్నా 1/2 కేజీ. దీంట్లో నీళ్ళు పెట్టుకొని గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం నూనె. ఇదంటే ఇది అయింది. ఇక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. నూనెలా ఫ్రై చేసిన కదా మొత్తం ఇట్లా వరుసుకొని
ఇవి అన్నం అయింది. పెద్ద పలుకు మీదనే తీసేయాలి. పెద్ద పలుకు మీద తీసి ఇంతే ఇట్లా కొంచెం ఎరగాలి పలుకు అంతే. బంద్ చేస్తున్నా. కొంచెం బ్రౌన్ అయినా సార్ కొంచెం కొత్తిమీర, కొంచెం కలర్ ఫుడ్. ఇది ఒక 15 నిమిషాలు పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఇది బంద్ చేసుకొని మళ్ళీ బంద్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకున్నాం అనుకో మంచిగా అవుతుంది బిర్యానీ. పన్నీర్ ఇది అయింది. పన్నీర్ బిర్యానీ. పన్నీర్ కూడా ఏమి ఇచ్చకపోదు, మంచిగా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ చేసుకోండి. పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలకు మటన్ తినరు కదా, కొంతమంది మటన్ చికెన్ తినరు కదా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేసుకోండి పన్నీర్ బిర్యానీ. ఈ రెసిపీ చేసుకోండి ఫ్రెండ్స్, పిల్లలకు పెట్టండి, మంచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో. బై ఫ్రెండ్స్.